20 years ఆఫ్ ఇండస్ట్రీ, దానికి ముందు నుంచే ఉన్నారు యాజ్ ఎన్ ఐడి. కన్నెత్తలు ముట్టిమిట్టాల్లో కూడా మీరు ఏడీగా ఉన్నారు. 20 years ఆఫ్ ఇండస్ట్రీలో, ఒకటే ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో ఫేస్ చేశారు. ఈ మార్నింగ్ కూడా లేచి ఇంత యాక్టివ్గా పరిగెడుతున్నారు అంటే వాట్ ఈస్ దట్ వన్ ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్? దిస్ ఇస్ మై ఫేవరెట్ థింగ్ అండి. నాకు సినిమా ఇస్ మై ఫేవరెట్ థింగ్. నాకు మీకు ఒక చిన్నప్పుడు ఒక ఫేవరెట్ టాయ్ ఉంటుంది కదా, దాని పక్కనే మీరు ఉంటారు, ప్రతిరోజు దాన్ని పట్టుకుని మీరు పడుకుంటారు. సినిమా ఇస్ లైక్ దట్ ఫర్ మీ. నాకు తల్లిదండ్రి దాటి ఒక రిలేషన్షిప్ సినిమాతో ఉంది. అండ్ నేను సినిమాలో లైఫ్ లాంగ్ ఉంటానని నేను 15 వయసు ఉన్నప్పుడు చెప్పాము అమ్మ నాతో. సో అప్పుడే ఒక తెలియని కాన్ఫిడెన్స్, ఇదే నా లైఫ్, ఇక్కడే ఉంటానని. అండ్ 21 నుంచి ఉన్నాను ఈ ఇండస్ట్రీలో, ఏజ్ ఆఫ్ 21 నుంచి. సో 23 years అయిపోయినాయి. అండ్ ఈ 23 years నా హాఫ్ ఆఫ్ మై లైఫ్ కంటే ఎక్కువ. సో ఇట్స్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి కదా. ఇది నాకు పెళ్ళి కాలే, బట్ అలాంటి ఒక మోర్ దెన్ హాఫ్ యువర్ లైఫ్ మీరు ఒకే విషయంతో ఉంటే అది ఇట్స్ మెంట్ టు బి అంటారు కదా. సో సినిమా ఇస్ మై సోల్మేట్. అండ్ అందుకే నాకు కాన్ఫిడెన్స్కి సిద్ధార్థ్కి ఎప్పుడు తక్కువ ఉండలేదు, అది అందరూ చెప్తారు. కానీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే, నేను చేస్తున్న పని నేను ఇష్టపడి చేస్తున్నాను. ఎవరు చెప్పి నేను చేయట్లేదు, సర్వైవల్ కోసం అస్సలు చేయట్లేదు, డబ్బుల కోసం అయితే చేయట్లేదు. ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ నుంచి ఛాన్సే లేదు. నేను నా ఫస్ట్ 2000 రూపీస్ నెలకి జీతం వచ్చినప్పుడు కూడా ఇంటికే పంపించేస్తాను. నేను నాకు పెద్దగా ఖర్చులు ఉండవు. బట్ హీరో అంటే మెయింటెనెన్స్ ఉండాలి, ఇవన్నీ యూ డోంట్ బిలీవ్ ఇన్ దట్? హీరో మెయింటెనెన్స్ అంటే నాకు జనరల్గా నా చుట్టూ ఒక్కరిద్దరు ఉంటే చాలు, దానికి పైన ఉంటే నాకు చిరాకు దొరుకుతుంది. సో నేను ఎవరిని, నాకు ఈ పెద్ద పెద్ద బిల్ 5-10 అంటే నాకే చిన్నగా సిగ్గు రావటం, కొంచెం మొహమాట పడతాను. ఐ లైక్ టు బీ బై మై సెల్ఫ్, ప్రైవసీ ఇష్టం నాకు. సో హీరో మెయింటెనెన్స్ అంటే ఎంత మెయింటైన్ చేసినా ఇంతే తినగలం కదా, ఇది తినలేము కదా, సో ఈ చేతుల్లోనే తినాలి కదా. సో మెయింటెనెన్స్ చిన్నప్పటి నుంచి అంతే. అంటే ఒక హీరోకి ఆడియన్స్కి ఉన్న రిలేషన్ యాజ్ యూ సెడ్ ఇందాక, అది ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది. మంచి సినిమా తీసారా హిట్ ఇస్తాం, ఫ్లాప్ సినిమా తీసారా వాళ్ళు 250 రూపీస్ టికెట్ కొనేందుకు ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు, అంటే అంతకుముందు వరకు నేను నీకు నార్మల్ ఫ్యాన్ని, మొన్న కన్నడ ఇండస్ట్రీలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఐ బికేమ్ అ సూపర్ ఫ్యాన్ ఆఫ్ యూ. ద వే యూ హ్యాండిల్డ్ ఈజ్ వెరీ అంత హంబుల్గా, కూల్గా. ఐ కెన్ ఫీల్ దట్. అంటే ఒక డోర్ ఓపెన్ చేసి కొంతమంది మీదకి వచ్చేసి సంబంధం లేకుండా మాట్లాడుతున్నప్పుడు దట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఈస్ వెరీ టఫ్ టు హ్యాండిల్. ద వే యూ హ్యాండిల్, పద్ధతిగా లేచి మీ నమస్కారం చేసి చాలా హంబుల్గా వెళ్ళిపోయారు. హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్? కాదు, ఇది చాలా మంది అడిగారు. నాకు నిజంగా నాకు ఆ రోజు అది జరగబోతుందని అస్సలు ఐడియా లేదు. సో ఒక యాక్టర్గా నేను రిహర్సల్ లేకుండా ఒక్క సీన్ కూడా యాక్ట్ చేయట్లేదు నా కెరియర్లో. ఏం చేయబోతున్నాం ముందే డిస్కస్ చేసి ఏం మాట్లాడాలి, అది ఎలా మాట్లాడుతున్నాం అని ఆలోచించి కరెక్ట్గా రిహర్స్ చేసి మేము షూట్కి వెళ్తాం. కొన్నిసార్లు స్టేజ్లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆన్ ద స్పాట్లో ఇంప్రొవైజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆలోచించి మాట్లాడే విషయం వస్తుంది. నాకు స్టేజ్లో మైక్ పట్టుకుని మాట్లాడడం పెద్ద కష్టం అనిపించదు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. వాగుతున్నాను కూడా చెప్పొచ్చు. కానీ ఆ రోజు నాకు ఐ థింక్ అంతకంటే ఎక్కువ నన్ను ఎవరు షేక్ చేయలేరని అన్నట్టు ఉంది నాకు ఆ పొజిషన్. నేను ఆల్రెడీ చూసేసా. ఎందుకంటే సొంతంగా సినిమా చేస్తున్నప్పుడు అది ఎక్కడో ఒక పేరెంటల్ ఫీలింగ్ అనుకుంటా. నా సినిమా, నా బిడ్డ. ఇక్కడ నేను నా ఈగో మీద, న్యాయం మీద, నిజాయితీ మీద ఫైట్ చేస్తుంటే అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ ఫైట్ ఎవరైనా వచ్చి రాళ్ళు పట్టుకుని కొట్టొచ్చు నన్ను,